పాల్వంచ కిన్నెరసాని డ్యాము మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పాల్వంచ దగ్గర కిన్నెరసాని డ్యాము దగ్గర ఉన్నాము. డ్యాము గేట్ల మీద ఇక్కడ బ్రిడ్జి మీద ఉన్నాము. అయితే ఇక్కడ మనం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమంటున్నామంటే, ఇది వాక్వే ఇచ్చారు. ఈ వాక్వేలో చిన్న హైట్ మాత్రమే, దాదాపు 1 మీటర్ హైట్ కూడా లేదు. ఇది చూడండి ఒకసారి, ఇటు కూడా చూపించండి, వీడియో క్యామ్ ఇటు పెట్టండి. 1 మీటరు అడుగు అంటే హైట్ కూడా లేదు. ఇక్కడ టూరిస్ట్కి అలౌ చేశారు. ఇక్కడ గేట్లు తీసి టూరిజం ఇక్కడ స్పాట్ కాబట్టి టూరిజానికి పర్మిషన్ ఇచ్చి అలౌ ఇచ్చారు. ఇక్కడ చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో మొత్తం వస్తున్నారు. అయితే తప్పిజారి కనీసం ఏదన్నా అనుకోరానికి ఏదన్నా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇరిగేషన్ అధికారులు దీని మీద ఒక సైడ్ ఒక కంచె లాంటిది, ఒక జాలీ లాంటిది, దాదాపు ఒక 6 ఫీట్ మాత్రము, ఒక 6 ఫీట్ మందము ఒక జాలీ లాంటి ప్రొటెక్షన్ కంచె వేసినట్లయితే ఇక్కడ ఉన్న టూరిస్టులకి కానీ, ఇక్కడ ఉన్న వాక్వేలో వెళ్తున్న వాళ్ళకి కానీ, పబ్లిక్ కానీ ఎలాంటి భయము ఉండకోకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని N6 లిబర్టీ టీవీ ద్వారా నేను ఇక్కడ మనవి చేస్తున్నాను. ఇది తక్షణమే ఎవరికి మరి ఎంతవరకు ఎందుకు ఆలోచన రావట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడికి వస్తే చాలా భయంగా, ఒక భయానకమైన వాతావరణం ఉన్నది. చూడటానికి మంచి వ్యూ ఉన్నది, చూడటానికి మంచి విజిట్ ప్లేసే, టూరిజం స్పాటే. కానీ బట్ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు మాత్రము దీన్ని విస్మరించారు. దయచేసి దీన్ని అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ గారు ఉన్నారు మనకి, రమేష్ రెడ్డి గారు, పటోల రమేష్ రెడ్డి గారు, చైర్మన్ గారు కూడా దీన్ని గమనంలోకి తీసుకొని ఆయన డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది ఇది. కాబట్టి ఇక్కడున్న టూరిజం అధికారులు, టూరిజం శాఖ సంబంధించిన చైర్మన్ పటోల రమేష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, ఇది చాలా కొద్దిగా దయచేసి మీరు ఈ యొక్క అధికారులను పురమాయించి దీని మీద ఒక కంచె లాంటిది, ఒక ఇనప సైడ్ గ్రిల్స్ లాంటివి వేయించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఎలాంటి అక్కడ చూడండి, అటు చూపించండి, చిన్నపిల్ల పాపం అక్కడ తొంగని చూస్తూ ఉన్నది. ఈ గ్రిల్స్ ఇది పట్టుకొని చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా వెనకాల అనుకుంటారు. తప్పిదారి మిస్ అయిందంటే జస్ట్ ఒక 3 అడుగులు మాత్రమే ఈ యొక్క గోడ ఉన్నది ఈడ సైడ్ రింగులు. కానీ చాలా లోతైన డెప్త్ మట్టికి, దాదాపు చాలా డెప్త్ 100 అడుగుల ఫీట్ల లోతున్నది. ఇక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే మనం అనుకుంటే రాదు. కానీ దయచేసి ప్రభుత్వం అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఈ జిల్లా సిఈ కానీ, ఈ మిగతా ఈఈస్, ఇక్కడున్న పర్యవేక్షణకి సంబంధించిన ఈఈ కానీ, డిఈసి, వీళ్ళందరూ రెగ్యులర్గా ఇక్కడ దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కానీ కనీసం దీని మీద ఒక జాగ్రత్తలు తీసుకుందామనే ఒక ఆలోచన కూడా వీళ్ళకి రావట్లేదు. కాబట్టి నేను మా యొక్క మీడియా మాధ్యమాల ద్వారా మేము మీకు తెలియజేసేది ఏమంటే, దయచేసి ఈ మంచి స్పాట్ని మీరు ఇంకా చక్కదిద్ది దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ బోటింగ్ మాత్రం చాలా బాగున్నది, రెగ్యులర్గా బోటింగ్ జరుగుతూ ఉంది ఈ సీజన్లో చూడండి. ఇక్కడ విజిటర్స్ వస్తున్నారు, పోతున్నారు. అటు కూడా విజిటర్స్ చూపిస్తున్నారు, చిన్నపిల్లలతోనే విజిటర్స్ వస్తున్నారు. కాబట్టి మేము విజిటర్స్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడుతాం. చిన్నపిల్లలు వేసుకొని ఇక్కడ వచ్చి తొంగని చూస్తున్నారు, చూపించాలి కదా, ఎక్కడున్న సీన్ వ్యూస్ చూపించాలి. కాబట్టి ఒకసారి వీళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాం. మేము ఏమంటున్నాం అంటే, బ్రదర్, ఇక్కడ దీని మీద ఒక సైడ్ వాల్ లాంటిది, ఇక్కడ కంచె లాంటి గ్రిల్స్ లాంటిది ఇనపది, అటు సైడ్ ఇటు సైడ్ ఒక మామూలుగా సెక్యూరిటీ ఉంటుంది, దాన్ని పట్టుకొని మంచి చూడనీకి బాగుంటుంది. కానీ ఈ చిన్నపిల్ల పాపం ఏమగారు చూడాలంటే ఒక్క నిమిషం రాను, ఏమగారు హైట్ ఎంత ఉన్నది? ఇక్కడ చిన్న హైట్ మాత్రమే. ఈ చిన్న దీనికన్నా ఏమకన్నా చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఏమో గోడ పట్టుకొని చూస్తే ఏదైనా జస్ట్ మిస్టేక్ అయ్యి మీరు కూడా పిల్లలు పాపం తెలియకోకుండా ఆ రేంజ్లో ఉండి, అంటే దాని మీద దృష్టి పెట్టి అటే ఉన్నట్టయితే ఏదన్నా ఈ లోపు కుక్క వస్తుందో, కోతులు వస్తాయో, ఆ అదురికి ఏదన్నా ఉరకటం కానీ, అటు డోలటం ఇటు జరుగుతుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, దీని మీద ఒక సైడ్ అంటే కంచె లాంటిది, ఫెన్సింగ్ లాంటిది, ఇప్పుడు అక్కడ జింకలకు వేశారు ఫెన్సింగ్, అలాంటిది ఇంకా చాలా వెరైటీలు ఉంటాయి ఇక్కడ వేయటానికి. అలాంటిది ఒక కంచె లాంటిది 2 పక్కలు నిర్మిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా
కోరుకుంటున్నారు. మీరు కూడా కోరుకుంటున్నారని మీరు పిల్లలు ముసలోళ్ళు అలా వస్తుంటారు కదా, వస్తుంటారు. కొన్ని దడ వస్తారు కదా సముద్రం చూసుకుంటూ. అవునవును, మరి కొద్దిగా ఎత్తుంటే బాగుంటుంది. దీని మీద ఒక కంచె నిర్మాణం చేస్తే మనం ధైర్యంగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇది చూస్తే చాలా 100-150 అడుగులు లోతు ఉన్నది. చాలా భయం అవుతుంది, కొంత గుండె జల్లు అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అధికారులు తరగతిని దీన్ని నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. N6 న్యూస్ అండ్ లిబర్టీ టీవీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.